శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజిస్తాం. ఇక్కడ స్కందుడు అనగా కుమారస్వామి లేదా ఆయన్నే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స్కందమాత అవతారంలో అమ్మవారు బాలకుమారస్వామిని ఒడిలో ధరించిన రూపులో కనిపిస్తారు. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి, జ్ఞానానికి కూడా ఈయన అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతను పూజిస్తే ఇరువురి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. 4 చేతులు 3 నేత్రాలు కలిగి ఉంటుంది అమ్మవారు. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతిలో ఎత్తుకుని 2 చేతుల్లో పద్మాలు ధరించి మరో చేతిలో అభయహస్తమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలను అనుగ్రహిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో మానసిక ఏకాగ్రతతో నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను ముక్తిని ప్రసాదిస్తుంది.